తాజా 30. నయనతార ఎప్పుడో భూమి పుట్టినప్పుడు వచ్చింది ఇండస్ట్రీకి. ఆమె వచ్చిన తర్వాత ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు, ఒక వెలుగు వెలిగారు, అంతలోనే మాయమైపోయారు. నయనతారను మరిపించే హీరోయిన్లు కూడా చాలామందే వచ్చారు. కానీ నయన మీద దర్శక నిర్మాతలకు ఉండే గురే వేరు. ఆమెతో సినిమా తీస్తే ఫ్లాప్ అయినా సరే డబ్బులు వచ్చేస్తాయని నమ్ముతారు. నయనతార దాదాపు 15 సంవత్సరాలుగా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ రంగాల్లో రాణిస్తుంది. గ్లామర్ డాల్గానే కాదు, సీరియస్ పాత్రలు, హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు కూడా చేస్తూ జనాన్ని మెప్పిస్తోంది. ఏమిటి మీ రహస్యం అని అడిగితే ఆమె చెప్పే సమాధానం ఇలా ఉంది: సీక్రెట్ అంటూ ఏమీ లేదు, అదృష్టం తోడుగా వచ్చిందంతే. నాకన్నా అందగత్తెలు, నాకన్నా బాగా నటించేవారు చాలామంది నాతో పాటు వచ్చారు. ఆ తర్వాత కూడా వచ్చారు. వారికి లేని అదృష్టం నాకు లభించింది, అంతే. నేను కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోలేదు, కష్టపడి పని చేయడం నాకు కలిసి వచ్చింది. లక్ తోడుగా ఉంది కదా అని ఒళ్ళు దాచుకుంటే ఎప్పుడో ఫెడౌట్ అయిపోయేదాన్ని. కష్టే ఫలి అన్న మాటను నేను అక్షరాల్లా పాటిస్తాను. ప్రస్తుతానికి నాకు కాలం కలిసి వస్తోందని భావిస్తున్నాను అని నయనతార సమాధానం చెప్పింది. నయనతార అంటే రియల్ లైఫ్లో కూడా లవ్ స్టోరీలకు పెట్టింది పేరు. ప్రేమలో పడడం, విఫలం కావడం ఆమెకు అలవాటైన వ్యవహారం. తాజాగా తను ఒక దర్శకుడితో లవ్లో ఉన్నారని వార్త వస్తుంది. దీని గురించి ఏమంటారు అని ప్రశ్నిస్తే నయనతార ఇలా సమాధానమిస్తుంది: ప్రేమ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అలాగే ప్రేమను గట్టిగా నమ్ముతాను. ప్రేమ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. ప్రేమలో పడితే దానిని దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. లవ్లో ఉంటే ఓపెన్గానే చెబుతాను. ప్రస్తుతానికి ఏ దర్శకుడితోనూ, హీరోతోనూ, మరెవరితోనూ ప్రేమలో లేను. ఒకవేళ అలా ప్రేమలో పడితే నా అభిమానులందరికీ చెబుతా అని వివరణ ఇచ్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం తనతో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమేనని, అయితే ఏదీ ఫైనల్ కాలేదని నయనతార తెలిపింది. సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో ఉన్నందున నయనతార నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఇలా ఉంది: ఎన్నో కష్టాలు ఎదురైనా సరే, ఎంత నష్టం వాటిల్లినా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. ఎన్ని దెబ్బలు తగిలినా వెనక్కి వెళ్ళకూడదు, ముందుకే సాగిపోవాలి. మన పని మనం చేసుకోవాలే తప్ప అనవసర విషయాల్లో వేలు పెట్టకూడదు, మాట్లాడకూడదు. మనకు తెలియని విషయాల గురించి ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిదని వివరించింది. సినిమాల్లోకి రాకపోయి ఉంటే తాను ఒక మంచి డాన్సర్గా, హౌస్ వైఫ్గా ఉండేదానని తెలిపింది. పబ్లు, బార్లు తనకు అస్సలు పడవని చెప్పింది. ఖాళీ దొరికితే ఇంట్లో కూర్చొని ఓల్డ్ సాంగ్స్ వింటానని తెలిపింది. నాకు ఇష్టమైన వంటలన్నీ అమ్మ చేత చేయించుకొని తింటాను. ప్రస్తుతానికి ఊపిరి ఆడనంత బిజీగా ఉన్నాను అని వెల్లడించింది. నయనతారకు ఎలాంటి మొగుడు కావాలి అని అంటే సినిమా వాడైతేనే మేలని తెలిపింది. నా అభిరుచులకు, నా ప్రొఫెషన్కు గౌరవం ఇచ్చే వ్యక్తి అయి ఉండాలి. నాతో పాటు నా కుటుంబ సభ్యులను కూడా ప్రేమగా చూసుకోవాలి. నాకు కాబోయే వాడి మీద చాలా అంచనాలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది అని నయనతార తెలిపింది.